హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సొరకాయ కారపప్పలు లేదా సొరకాయ గారెలు లేదా సొరకాయ అప్పాలు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే సొరకాయతో కర్రీస్, పచ్చళ్ళే కాకుండా ఇలా సింపుల్గా సొరకాయ కారపప్పలను ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా రెడీ అయిపోతాయి. అంతేకాకుండా సొరకాయ అంటే ఇష్టపడని పిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా చేసి పెట్టారంటే కొన్ని కారపప్పలు కూడా మిగలకుండా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా కారపప్పలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కారపప్పలను ప్రిపేర్ చేయడం కోసం సొరకాయను తీసుకోండి. నేను పావు వంతు కట్ చేసిన సొరకాయను తీసుకున్నాను. ఈ కట్ చేసిన పావు సొరకాయతో ఛానల్లోనే ముందుగా కద్దు కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఇంతవరకు మీరు ఆ వీడియో చూడనట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. ఇలా తీసుకున్న సొరకాయపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. సొరకాయపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత సొరకాయను 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకోవడం ద్వారా సొరకాయను తురుముకునేటప్పుడు సులువుగా ఉంటుంది. ఇలా సొరకాయ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న సొరకాయను ముందుగా చెప్పిన విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న సొరకాయలో నుంచి మీ ఇష్టాన్ని బట్టి ముందుగానే గింజలను తీసేసి తీసుకోవచ్చు. లేదా ఇలా కొబ్బరి తురిమే పీటను తీసుకొని సొరకాయను కాస్త రౌండ్గా తిప్పుతూ తురుముకున్నారంటే సొరకాయలోని గింజలు మొత్తం సపరేట్ అవుతూ తురుము మాత్రమే ప్లేట్లోకి పడుతుంది. అక్కడక్కడ గింజలు ప్లేట్లోకి పడినా సపరేట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇదే విధంగా ముందుగా కట్ చేసి తీసుకున్న సొరకాయ కొనను కూడా తురుముకున్న తర్వాత ఇలా రెడీ అయిన సన్నని సొరకాయ తురుమును పక్కన పెట్టండి. తర్వాత మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కారానికి సరిపడా పచ్చిమిర్చిని నీట్గా తొడుమలు తీసేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. సొరకాయ కారపప్పలకు పిండిని కానీ సొరకాయను కానీ కొలుచుకొని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సొరకాయను పిండిని కాస్త సమానంగా ఉండేలా చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్, 5 నుంచి 6 వెల్లుల్లిని వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిర్చి కాస్త కచ్చాపచ్చగా అనిపించిన కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. పచ్చిమిర్చి మొత్తాన్ని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత పిండి కలపడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండిని నేను కేజీ వైజ్గా తీసుకున్నాను. నేను తీసుకున్న సొరకాయ క్వాంటిటీ కూడా కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి పిండి 1.5 కేజీ వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న పిండిని బౌల్లోనికి వేసుకొని సన్నని తురుములా తురిమి తీసుకున్న సొరకాయ తురుమును పిండిలోకి వేసేయండి. సొరకాయ తురుము మొత్తం వేసుకున్న తర్వాత సొరకాయ కారపప్పలు మంచి ఫ్లేవర్ కోసం, అలాగే పిల్లలకు త్వరగా జీర్ణం అవ్వడం కోసం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకొని జీలకర్రను అరిచేతిలో వేసి వీడియోలో చూపించిన విధంగా చేతితో బాగా రఫ్ చేస్తూ ఇలా రెడీ అయిన పిండిలోనికి వేసేయండి. తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి. ఇలా కారపప్పలలో నువ్వులను వేసుకోవడం ద్వారా కారపప్పల టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది.
తర్వాత ముందుగానే గ్రైండ్ చేసుకొని తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును శుభ్రంగా కడిగి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసుకున్న తర్వాత ముందుగా పిండి మొత్తం కలిసేలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ముందుగానే పిండిలోకి వాటర్ వేయకుండా ఇలా పిండంతా కలిసేలా బాగా కలుపుకొని అవసరమైనంత మేరకు కొద్దిగా వాటర్ని తీసుకుంటూ కొద్దిగా వాటర్ని పిండిపై చల్లుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి కలుపుకోవడం అనేది మనం సాధారణంగా బియ్యపిండితో రొట్టెలను ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. ఇలా అయితేనే సొరకాయ కారపప్పలు చక్కగా వస్తాయి. ఇలా ఎక్కడ పొడి పిండి లేకుండా చక్కగా పిండిని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత చేతులకు పిండి లేకుండా ఒకసారి శుభ్రంగా కడిగి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్లా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న బాల్స్ను ప్లేట్లోకి తీసుకోండి. పిండి బాల్స్ను ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త వెడల్పుగా పెట్టేసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి. ఆయిల్ హీట్ అయ్యేలోగా కారపప్పలను ప్రిపేర్ చేయడం కోసం ప్రెస్ను తీసుకోండి. ఇలా తీసుకున్న ప్రెస్కి 2 వైపులా ఆయిల్ పేపర్ని కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఆయిల్ పేపర్ అందుబాటులో లేనట్టయితే పాలిథిన్ కవర్నైనా తీసుకోవచ్చు. నేను కారపప్పలను ప్రెస్తో ఒత్తి ప్రిపేర్ చేస్తున్నాను. మీరు తడి క్లాత్పై చేతులతో ఒత్తుతూ కానీ లేదా ఏదైనా కవర్పై మరొక బౌల్ని పెట్టి కాస్త ప్రెస్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో అయితే ఈజీగా ఉంటుంది. చూసారా, సింపుల్గా కారపప్పలు రెడీ అయిపోయాయి. ఇలా రెడీ అయిన కారపప్పలను ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కారపప్పల అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చి ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. అంతే, సింపుల్గా కారపప్పలు రెడీ. ఇలా రెడీ అయిన సొరకాయ కారపప్పలను ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయేంత వరకు జల్లిబుట్టలో వేసి పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. సొరకాయతో ఇలా గనక కారపప్పలను చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ కారపప్పల పిండిలోనికి మీ ఇష్టాన్ని బట్టి కాస్త శనగపప్పును నానబెట్టి కూడా వేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సొరకాయ కారపప్పలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.